నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఓటర్లకి క్లారిటీ వచ్చిందా, కన్ఫ్యూజన్లో ఉన్నారా? తెలంగాణ ఎన్నికలకి కేవలం వారం రోజులే మిగిలింది. వాళ్ళ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మిషన్ చాణక్య CEO శివకేశవ్ గారు. శివకేశవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు, కాంగ్రెస్కి 20 సీట్లు మాత్రమే వస్తాయని. కాంగ్రెస్ మాత్రం మేమే అధికారంలోకి వస్తాము, నేనే తొలి సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఉందా, కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకుంటే పబ్లిక్ పల్స్ అనేది ఎలా ఉంది అసలు? ఇది ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ అండి తెలంగాణ రాష్ట్రంలో. పక్క రాష్ట్రం అంటే కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అక్కడ డైనమిక్స్ డిఫరెంట్, ఇక్కడ డైనమిక్స్ డిఫరెంట్. అక్కడ ఆల్టర్నేటివ్ టర్మ్ మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో సొంత పార్టీ పాలించాలనే ఒక బలీయమైన అర్జు జనంలో కనిపిస్తూ ఉంది. అయితే ఒకటి మనం రెండు అంశాలని మనం చాలా డీప్కి వెళ్ళి మనం చూడాల్సి ఉంటుంది. నేను పొలిటికల్ పార్టీస్ని తప్పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఏ బ్రాండ్ అంబాసిడర్ టు దెమ్. బట్ ఒరిజినల్ సిచ్యువేషన్ ఏముందంటే పైన టాప్ లేయర్లో సోషల్ మీడియా ఇన్సైట్స్, గాసిపింగు, డిస్కషన్, జనరల్ డిస్కషను, ఎలైట్ సెగ్మెంట్లో కానీ పబ్లిక్లో కానీ డీప్ రూటెడ్గా ఆలోచిస్తే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ అంటారుగా చెయ్యి అంటారుగా అంటారు. మళ్ళీ కొద్ది డీప్ వెళ్ళి చూస్తే కాంగ్రెస్ వస్తే కష్టమవుతుంది, ఇది కామన్ పీపుల్లో వచ్చే మాట. అంటే ఈ టెర్మినాలజీని ఎట్లా చూడాలి మనం అంటే 2018లో మేము పనిచేసాం. అప్పుడు కూడా ఇట్లాంటి ఒత్తిడికే గురైనాం మేము. కూటమి వస్తుందని అన్నారు. బయట కూటమి వస్తుందని హైదరాబాద్లో సోషల్ మీడియాలో అనిపించింది. మేము పబ్లిక్తో ఉండి మేము పనిచేసే క్రమంలో మాకు క్లారిటీ ఉండింది. 100% బీఆర్ఎస్ వైపు ఉంది, ఇది స్వీప్ చేస్తుందని అనుకున్నాం. చూశారు మీరు, అవన్నీ లెక్కలు చూశారు. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ ఒత్తిడి మేము ఫేస్ చేస్తా ఉన్నాం. ఎట్లా ఫేస్ చేస్తున్నామంటే దీనికి ఒక లాజిక్ ఉంది. ఓట్ షేర్, సీట్ షేర్ లాజిక్ ఉంటుంది. 2018లో వెరీ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే ప్రో ఇన్కంబెన్సీ 18% ప్రో ఇన్కంబెన్సీ ఉంది రూలింగ్ గవర్నమెంట్కి. 18.44%. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ వాజ్ 18%. అప్పుడు చాలా వోకల్ సెగ్మెంట్ బయటకు వచ్చి టీఆర్ఎస్ అని మాట్లాడారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ టీఆర్ఎస్ పార్టీ అస్పైరింగ్ ఫర్ పవర్, మూడోసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తారు. ఈ టర్మ్ కూడా ప్రో ఇన్కంబెన్సీ లేకపోయినా న్యూట్రల్ బేసిస్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అధికార పక్షానికి ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ లేదు, అట్లా అని ఫుల్ ప్రో ఇన్కంబెన్సీ లేదు, న్యూట్రల్ బేసిస్లో నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో వోకల్ సెగ్మెంట్ పెరిగింది. మీరు చూడండి, ఓట్ షేర్ విషయంలో 42-43% టీఆర్ఎస్ సాలిడ్గా ట్రావెల్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా 35.1.2 ఇంతే ఉంది, 35లోనే ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఈజ్ ఆల్మోస్ట్ 7%. సో ఈ 7% ఆల్ అక్రాస్ ద స్టేట్. అప్పుడు 18% వోకల్ సెగ్మెంట్ టీఆర్ఎస్ వైపు ఉన్నది. ఇప్పుడు ఈ 7% గ్యాప్ స్టిల్ ఉంది, కానీ వోకల్ సెగ్మెంట్ కాంగ్రెస్ వైపు ఉంది. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇంపాక్ట్. సో పబ్లిక్ క్లారిటీ ఉందండి, పబ్లిక్కి క్లారిటీ ఉంది. సో ఎవరికి ఫస్ట్ ప్లేస్, ఎవరికి సెకండ్ ప్లేస్ అనేది క్లారిటీ ఉంది. మరి స్థానాలకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అంశం అనేది 20 వస్తాయని కేసీఆర్ చెప్తున్నారు. అక్కడేమో నేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో అక్కడ మిస్ అవుతుంది ఎవరికి ఆ క్లారిటీ అనేది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ క్లారిటీ విషయంలో పొలిటికల్ అంశాలకు నేను వెళ్ళను, కానీ కేసీఆర్ గారు ఏదైనా స్టేట్మెంట్ చేసిందంటే దాని వెనకాల ఒక చాలా పెద్ద అంతరార్థం ఉంటుంది. సో మేము లాస్ట్ టైం చెప్పాము, మేము కాంగ్రెస్ పార్టీకి 19 సీట్స్ వస్తాయని పర్ఫెక్ట్గా గీత గీసి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం బలమైన సెగ్మెంట్ ఎక్కడంటే ఖమ్మం వాళ్ళకు 1 సైడ్ స్వీప్, అది ఒక్క సీటు తప్ప 10లో 1 సీటు తప్ప మొత్తం కాంగ్రెస్కి వచ్చినాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మహబూబ్ నగర్, నల్గొండ ఈ బెల్ట్లు ఎక్స్పెక్ట్ చేశారు. మీకు తెలిసిన విషయం రిజల్ట్ హైదరాబాద్లో కూడా తెలిసిందే. కానీ ఈసారి అదే ఖమ్మము రివర్స్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఎంఐఎంలు వీర పోరాటం చేస్తున్నారు, మొత్తం స్వీప్ చేస్తాం ఖమ్మం అని చెప్పిన మాట పరిస్థితిలో ఈరోజు 60-40కి వచ్చింది ఖమ్మంలో. ఇప్పుడు ఇల్లందు కానీ, పినపాక కానీ, సత్తుపల్లి కానీ, అశ్వరావుపేట కానీ, ఈవెన్ భద్రాచలం, ఇవన్నీ కూడా 1 సైడ్ బీఆర్ఎస్ వైపు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ట్రెండ్ కనిపిస్తూ ఉంది. పాలేరు, తుమ్మల నాగేశ్వరరావు పొడి మన ఇది ఖమ్మము, కొత్తగూడెం జిల్లా ఇప్పుడు సిపిఐకి ఇచ్చారు. అక్కడ కూడా ఎంఐఎంలు ట్రైలింగ్లో ఉన్నారు, 1-on-1 ఫైట్ ఉంది. మరి అవి ఎట్టయితో తెలియదు. అంటే ట్రెండ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఉంది అక్కడ. మరి అట్లాంటి ప్లేస్లో ట్రెండ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మిగతా ఏరియాలో 60 వస్తాయి 70 వస్తాయి అని చెప్పడానికి ఎట్లా ఏం ఆస్కారం ఉంటుంది? కాంగ్రెస్ స్టేక్ కనిపిస్తున్నది ఒక మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్, అండ్ దెన్ నల్గొండ ఆన్ ద హోల్ కనిపిస్తూ ఉంది, ట్రెండ్ కనిపిస్తూ ఉంది. దెన్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో
మంచిర్యాల ధర్మపురి ఆ బెల్ట్లో కనిపిస్తాం, లేదా గోదావరి అత్త బెల్ట్ కనిపిస్తాం. బట్ స్టిల్ టీఆర్ఎస్ హ్యాడ్ కంట్రోల్ ఓవర్ దట్. మేము చూస్తూ ఉన్నాం, పక్క చూస్తూ ఉన్నాం దాన్ని. వాళ్ళ క్యాంపెయిన్ స్టైల్స్ కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఇన్ఛార్జీలు బూత్ లెవెల్ యాక్టివిటీ కానీ, గ్రౌండ్లో చాలా స్ట్రాటజిక్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మేము అనుకున్నాం అక్కడ బాగా బలమైన క్యాండిడేట్లు ఒక కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా ఎందుకో ఒక వాయిస్ లీక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళ దాంట్లో. కానీ పైన టాప్ లేయర్లో మాత్రం ఎలైట్ సెగ్మెంట్లో, మీడియాలో, సోషల్ మీడియా మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చే కదా, చేయట కదా. మరి ఇంకొక గమ్మత్తైన నెరేటివ్ చూడండి పబ్లిక్లో ఎట్లా ఉంది. ఏం కాక ఎవరికేస్తావు ఓటు, ఏం బాపు అంటాం. అటుపక్క ఏం బాపు బాగున్నారా, ఎవరికేస్తారు ఓటు, ఏందో బాపు చెయ్యంటారుగా అంతా. మరి కేసీఆర్గా ఈసారి పంపిద్దామా ఇంటికి, వెళ్ళిపోతాడని. ఎందుకు వెళ్ళిపోతాడు, పైన ఆయనే వస్తాడు. పైన ఆయన వచ్చాడు ఏంది, మరి నీ దగ్గర ఓడిపోయి పైన ఆయన వచ్చాడు ఏంది అని అంటే, మాతోనే క్యాండిడేట్తోనే కొద్దిగా కోపం ఉంది, ఇది ఉంది, కానీ పైన ఎట్లనే చేసి ఆయనే వస్తాడు. మాతో రాకపోతే పక్కన రావా. ఇది ఎక్కడ అడుగు పైన ఆయన వస్తాడు, ఈడ మాత్రం చెయ్యి అంటున్నారు. అంటే ఏంది మీనింగ్, డిఫరెన్స్ చూడండి మీరు. బిట్స్ అండ్ పీసెస్ కలెక్ట్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది. కొద్ది డీప్కి వెళ్ళిపోతే మేము బీఆర్ఎస్కి ఓటేస్తామంటారు. అరే ఇది క్లమ్సీగా ఉంది పరిస్థితి. ఎక్కడ ర్యాండమ్గా ఇట్లా మనం ఏమంటున్నారు అనుకుంటూ పోతే పప్పులో కలిసినట్టే. ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుతూ పోతే అంతా కాంగ్రెస్ అనిపిస్తుంది మనకు. డీప్కి వెళ్ళి పనిచేస్తే దాని ఇన్హరెంట్ లేయర్ మనకు అర్థమవుతుంది. సో బై అండ్ లార్జ్ అనిపించేది అంటే స్టన్నింగ్ రిజల్ట్స్ ఉండడానికి ఆస్కారం ఉంది. స్టన్నింగ్ రిజల్ట్ అంటే ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతలా లాస్ట్ టైము 2018లో కూటమితో కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఎంత ప్రిడిక్ట్ చేశారు, ఆల్మోస్ట్ దే వర్ ప్రిపేర్ టు గో ఫర్ ప్రమాణ స్వీకారాలకు ప్రిపేర్ అయిపోయారు. నేను ఇన్సైడ్ విషయం నేను చెప్తే ఒక పెద్ద నాయకుడు జీర్ణించుకోలేదు. అప్పుడు మాకు 75 సీట్లు వస్తాయన్నారు. లేదు సార్ మీకు 19 సీట్లు వస్తాయి, మీ నియరెస్ట్ రిలేటివ్ పలానా ఏరియాలో ఓడిపోతారు, కష్టం ఉంది సార్ అని చెప్పిన. నేను పేరు చెప్పొద్దు, మంచిది కాదు. ఇప్పుడు అయితే ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. హేమీలు ట్రైలింగ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. హేమీలు ఎవరైతే పోటీలలో ఉన్నారో వాళ్ళంతా గమ్మత్తుగా అసలు చాలా వాళ్ళకు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో. ఒక 15 అసెంబ్లీలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు, రాష్ట్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే నాయకులు వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక హేమీలు అంటే నేను చెప్పక్కర్లేదు ఎవరెవరు ఉన్నారు అనేది. అందులో ఆ లిస్ట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేమీలు ఈరోజు ట్రైలింగ్లో ఉన్నారు. పరిస్థితి ఎట్లా ఉంది, ఒకరిద్దరు నికార్సైన నాయకత్వం తప్ప, పాత ఫస్ట్ నుంచి పట్టుకొని ఉన్న నాయకత్వం తప్ప హేమీలు ఇబ్బందులనే ఉన్నారు కనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు 1 వీక్ టైమే మాత్రం ఉంది కాబట్టి ఒక పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా సివియర్గా జరుగుతుంది. లాస్ట్ మూమెంట్లో జరిగేవే అవి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రచారాలు కావచ్చు, ఇస్తున్న హామీలు, ఇవన్నీ పక్కన పోతాయి. పోల్ మేనేజ్మెంట్ ప్లేస్ ఏ కీ రోల్ అనేది. మీరు చూడండి, ఒకటి గమ్మత్తైన పరిస్థితిని ముందే చెప్పాను, నేను ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పాను. ఎంత గమ్మత్తైన విషయం ఇదంటే పరిస్థితి అంటే ఇది ఎన్నికల్లో ఉండాల్సిన చర్చలు, డిబేటబుల్ కావాల్సిన అంశాలు, నిరుద్యోగులు అనుకోండి, లేకుంటే రకరకాల సెగ్మెంట్స్, స్టేక్ హోల్డర్స్కు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, డబుల్ బెడ్రూమ్, ఇట్లాంటివన్నీ పక్కకెళ్ళిపోయి ఉచితాలు అరిస్తాల మీద డిస్కషన్స్ అయిపోతుంది. మేము ఇంత ఇస్తామంటే మేము అంత ఇస్తాం, మేము ఇంత ఇస్తామంటే సస్టైనబుల్ పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ. అక్కడ ఇందులో వాడి ఈ క్లమ్జీ అట్మాస్ఫియర్లో, ఈ నరేటివ్స్ హంటింగ్లో కొన్ని టీఆర్ఎస్ సంబంధించిన మైనస్లు కూడా ప్లస్ అయిపోయినాయి. కొంతమంది క్యాండిడేట్లు ప్లస్ అయిపోయినారు. కొన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన పరిస్థితులు ఏదైతే ఫోకస్ చేద్దాం అనుకున్నదో ఆ ఏరియాస్లో ఆ పార్టీ లాస్ అయిపోయింది, తన నరేటివ్ లాస్ అయింది. అంటే ఏంటంటే మెయిన్ ఫోకస్ నిరుద్యోగుల ఫోకస్ ఉంది, నిరుద్యోగుల సబ్జెక్ట్ ఉంది. నిరుద్యోగుల సబ్జెక్ట్ ఫోకస్ లేకుండా పోయింది. నేను ఒక మాట మాట్లాడితే, నేను నిన్న నర్సంపేటలో ఉన్నా, మాట్లాడితే నిరుద్యోగుల సబ్జెక్ట్ ఏంటి కనబడతలే అంటే, నిరుద్యోగులు ఎవరున్నారు సార్, నిరుద్యోగులు ఎవరు చెప్పు, ఈ రాజకీయ నిరుద్యోగులు తీసుకొచ్చిన సబ్జెక్టే నిరుద్యోగులు తప్ప నిజంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు వాళ్ళు ఏమన్నా, వాళ్ళు అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు అనే సబ్జెక్ట్ వాస్తవంగా ఈ ఎజెండాలో లేనే సార్ అంటాడు. బట్ సారీ టు సే దిస్ వర్డ్, ఎస్ ఇట్ ఈస్ దేర్ విత్ డ్యూ రెస్పెక్ట్. అన్ఎంప్లాయిడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ వాయిస్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే ఇట్లాంటి నెరేటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి బయటకు. అంటే వాళ్ళ వాయిస్ హైలీ డిబేటబుల్ కావాల్సిన అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ క్లమ్జీ అట్మాస్ఫియర్లో ఒక పక్క నుంచి బీజేపీ అటాక్ చేస్తుంది, ఇంకొక నుంచి కాంగ్రెస్ అటాక్ చేస్తుంది, ఇంకొక నుంచి టీఆర్ఎస్ అటాక్ చేస్తుంది. ఈ అటాక్స్ల మధ్యలో పబ్లిక్ ఒక కన్ఫ్యూజన్ స్టేటస్కి వెళ్ళింది. బట్ ఈవెన్ దెన్ దే హ్యావ్ క్లారిటీ. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది గతంలో ఎప్పుడు కనిపించలేదు, ఈసారి మాత్రమే కనిపించింది. ఇది ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ అంటున్నాను నేను. మన తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ మించి మేము చాలా ఒత్తిడికి లోనవుతున్నాం. ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాం అంటే, జనరల్గా పని చేయని వాళ్ళు ఒత్తిడికి లోను గారు.
అంటే మామూలుగా తక్కువ ఎఫర్ట్స్ పని చేయని వాళ్ళు ఇన్ ద సెన్స్ ఏదో ఫిజికల్ ఎఫర్ట్ అంటలేను నేను. హ్యూజ్ మ్యాన్ పవర్తో మనం ఈ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ని రీచ్ కావాలి మనము. ఈ ఆబ్జెక్టివ్ని రీచ్ అయ్యే టైంలో, మనకున్న ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యే టైంలో ఇంత క్లమ్జీ అట్మాస్ఫియర్లో డిఫరెంట్